ఇప్పుడు మనం చూస్తున్నది రాముల వారి గుడి, కోదండరామస్వామి తిరుపతిలో ఉన్న గుడి ఇది. దీని ఎదురుగానే ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది. కోదండ రామాలయం తిరుపతిలోని ప్రముఖ ఆలయాల్లో ఇదొకటి. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధీనంలో నడుస్తోంది ఈ గుడి. దేవస్థానం రాకముందు మహంతుల పాలనలో ఉండేది ఈ గుడి. ధూపదీప నైవేద్యాలతో నిత్యం వేలాది మంది భక్తులతో కలకలలాడే ఈ ఆలయం తిరుపతి మధ్యలో వెలిసిన ఆలయం. ప్రతి సంవత్సరం మార్చి నెలలో కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతాయి. కోదండరామస్వామి ఆలయం 3 అంతస్తుల రాజగోపురం మీద విజయనగర శిల్పులు అరుదుగా కనిపించే పశ్చిమ వైపు ముఖద్వారము, ఆలయం చుట్టూ ఎత్తైన రాతి ప్రహరీ గోడ, గోపురం దాటి ఆలయంలోకి ప్రవేశించగానే బలిపీఠం, ధ్వజస్తంభం, ఇలా ఆ గర్భగృహం, అంతరాళము ఉంటాయన్నమాట. ఎత్తైన అధిష్టానంపై అపురూప నిర్మాణ ముఖమండపము, మహామండపము, మండప రాతి గోడలపై విజయనగర రాజ చిహ్నాలు, బాలకృష్ణ మరియు ఆంజనేయ స్వామి, బలరాములు, లక్ష్మి, వాలి, సుగ్రీవ శిల్పాలు ఇవన్నీ స్వామికి ఎదురుగా ఉంటాయి. గరుడ మండపం కూడా ఉంటుంది. గరుడ మండపంలో గరుత్మంతుడు నమస్కరిస్తూ ఉంటుంది. గర్భగృహంలో ఆలయం ముందు ఇరుపక్కల జయ విజయులు ఉంటారు. గర్భాలయంలో సుందరమైన కోదండరామస్వామి విగ్రహంతో పాటు కుడివైపున సీతాదేవి విగ్రహము, ఎడమవైపు లక్ష్మణస్వామి విగ్రహము ఉంటుంది. ఇక్కడ మూలమూర్తులకు ముందు స్వామిని సేవిస్తున్నట్టుగా ఉండే ఆంజనేయ స్వామి విగ్రహము పంచలోహాలతో తయారై ఉంటుందన్నమాట. రావణాసురుని సంహరించాక అయోధ్యకు వెళ్తూ తిరుపతిలో శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణస్వామి పరివారంతో ఒక రాత్రి ఇక్కడ గడిపారట. రాముడు రాకను పురస్కరించుకొని తిరుపతిలో కోదండరామాలయం వెలసిందని ఇక్కడే మాట. అదే కాకుండా కోదండరామస్వామి ఆలయాన్ని కలియుగంలో 64వ సంవత్సరము జనమేజయుడు అనే రాజు ఆలయ గోపురం, మండపం, ప్రాకారాన్ని నిర్మించాడని శాసనాల ద్వారా తెలుస్తోంది. ఇక్కడ యాదవరాజులు వాటిని అభివృద్ధి చేశారని సవాల్ ఈ జవాబులో ప్రస్తావించారట. పాతకాలం నాటి ఇళ్ళు అలాగే తిరుపతిలో వాటిని పెట్టుకొని ఉన్నారు. ఎవ్వరూ మార్చటం లేదు. అది తరతరాల నుంచి వస్తున్న ఇళ్ళన్నీ కూడా అదే విధంగా వీళ్ళు వాళ్ళ ఆచారాలు, సాంప్రదాయాలు అవన్నీ కూడా ఫాలో చేస్తూ ఆ ఇళ్ళని గుర్తుగా అలాగే పెట్టుకున్నారు. ఎంత చక్కటి ఉదాహరణ కదా ఇవన్నీ. చూడండి, ఆంజనేయ స్వామి గుడి దగ్గర సూర్యుడు సాయంత్రం అయింది కదా, సూర్యాస్తమయం అయినా కూడా తిరుపతిలో మార్చ్ 2025లో ఇలాగా ఉందన్నమాట. రాముల వారి ధ్వజస్తంభము, ఇక్కడంతా పూజలు చేస్తారు. జై శ్రీరామ్. కోదండరామాలయం. ఇలా దగ్గరికి లాగి చూస్తున్నా కూడా రాములవారి గుడి కనిపిస్తుంటుంది. పందిర్లు వేస్తున్నారు, చదవ పందిర్లన్నీ. ఆ గుడి మొత్తము అలంకరించడానికి ఇక్కడ బయట ఎండ ఎక్కువగా ఉంది కదా, కళ్యాణం కాబట్టి మొత్తము పందిర్లు వేస్తారు. అలాగే భక్తులకు కూడా ఇబ్బంది కలగకుండా అనేక రకాలుగా వీళ్ళు సౌకర్యాలు ఇస్తున్నారు. ఇది ఆంజనేయ స్వామి, కోదండరామాలయ ఆంజనేయ స్వామి వారి ఎదురుగానే ఆంజనేయ స్వామి.
రాములు వారు ఎక్కడుంటే ఆంజనేయ స్వామి అక్కడే ఉంటాడు. ఈయన బలశాలే కాదు, బుద్ధిశాలి కూడా. ఈయన్ని స్మరిస్తే భయం అన్నదే పోతుందన్నమాట. ఎప్పుడు రామనామంతో జపిస్తూ ఉంటాడు ఈయన. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.